మాదిరిగా సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు. సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు ఎన్ఏబిఎల్ సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికెట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ 3 టెస్టులు 3 శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు. దిస్ ఇస్ అ ప్రోటోకాల్, మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది. ఆ 3 టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు. ఆ 3 టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు, తిరిగి వెనక్కి పంపించేస్తారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్యలో 14 నుంచి 15 సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించారు. 14 నుంచి 15 సార్లు. మంచిది. ఒక రోబస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది. తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది. సిమిలర్గా 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్లో కూడా 18 సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. ఇవి నేను చెప్పినటివన్నీ కూడా అక్షర సత్యాలు. ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది, ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది. ఏ కారణాల చేతైనా కూడా, ఏ శాంపుల్ అయినా కూడా, ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు, వెనక్కి పంపించేస్తారు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన, అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు? జూన్ 12వ తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి. మొదలైన ఈ సప్లైలలో జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలాయి, లడ్లలో ఉపయోగించారు. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న ఇంకో 2 ట్యాంకర్లు రావడము. ఈ 4 ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ 3 టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐఎన్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు. ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికేనగా. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడీబీ. ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది. NDDB was brought into the picture for the first time. ఇప్పుడు
గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు ఎన్డీడీబీ రిపోర్ట్. ఎన్డీడీబీ రిపోర్టుకు పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్టు జూలై 23న వాళ్ళు శాంపుల్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ. ఈ శాంపుల్స్ ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి. రిజెక్ట్ చేయబడ్డారు. జూలై 23న రిపోర్ట్ వచ్చింది. టీటీడీ ఈవో వారి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అవి వెనక్కి పంపించేశారు. ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాం, పంపించడంతో పాటు మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు. సో నేను అడుగుతా ఉన్నా, వాడని మెటీరియల్, వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా. ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఎందుకు అన్నాడు? ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి. జూలై 23వ తారీఖున అప్పటి ఈఓ, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈఓ, ఆయన మాటలను ఒక్కసారి వినండి. 23వ తారీఖునే ఆయన అన్న మాటలు. సౌండ్ పెట్టమా, సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమా. మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బియ్య వనస్పతి అది తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు. మరి క్లియర్ కట్గా 23వ తారీఖునే, జూలై 23వ తారీఖునే ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండి ఒకసారి. దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఏది గీకు బదులు, గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, లడ్లు తయారయ్యాయని, భక్తులకు పంచారని, భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం. మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖున ఈఓ మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ, చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖున తాను ఈ మాటలు మాట్లాడితే సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ 19వ తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును
రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే చంద్రబాబు నాయుడు 18వ తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ. సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్, గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ 20వ తారీఖున టీటీడీ ఈఓ